నగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బిల్డింగ్ పునాదులు కదలడంతో ఒక్కసారిగా పక్క కొరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక విషయం తెలుసుకున్న అధికారులు ప్రజలను ఖాళీ చేయించారు. పక్క స్థలంతో గుంత తీయడంతో బిల్డింగ్ పక్క కొరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక బిల్డింగ్ను కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలను సైతం ఖాళీ చేయించారు. ఇప్పటికే హైడ్రాలిక్ యంత్రాలు బిల్డింగ్ వద్దకు తరలించారు. హైడ్రాలిక్ యంత్రాల సహాయంతో బిల్డింగ్ను నేలమట్టం చేరున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, అసలు ఎలా జరిగింది, స్థానికులు ఏం చెప్తున్నారు, ఆ బిల్డింగ్ యజమాని ఏమంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లోని నిన్న రాత్రి ఏదైతే ఒక బిల్డింగ్ పక్కకి ఒరగడంతో సుమారు ఇది 4 అంతస్తులు అయితే ఉంటది. ఈ బిల్డింగ్ పక్కకు ఒరగడంతో వెంటనే అక్కడ ఉన్న కుటుంబాలు చాలా భయాందోళనకు గురయ్యారు. ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వెంటనే కింద కూడా దిగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్లాట్ నంబర్ 1639 లో ఉన్న 70 గజాల స్థలంలోని వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ 4 ఫ్లోర్ల అంతస్తులు అయితే కట్టాడు. ముఖ్యంగా ఏ ప్రమాణికాలు కూడా పాటించకుండా ఇంటి నిర్మాణం ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున ఏదైతే ఈ భవనాన్ని అయితే నిర్మించారు. ఈ భవనంలో సుమారు 50 మంది నివసిస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. నిన్న సాయంత్రం భవనం గోడ కూలుతున్నట్లు శబ్దం రావడంతో కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఇందులోని నివాసం ఉంటున్న నగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బిల్డింగ్ పునాదులు కదలడంతో ఒక్కసారిగా పక్క కొరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక విషయం తెలుసుకున్న అధికారులు ప్రజలను ఖాళీ చేయించారు. పక్క స్థలంతో గుంత తీయడంతో బిల్డింగ్ పక్క కొరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక బిల్డింగ్ను కూల్చేయాలని అధికారులు నిర్ణయించారు. బిల్డింగ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలను సైతం ఖాళీ చేయించారు. ఇప్పటికే హైడ్రాలిక్ యంత్రాలు బిల్డింగ్ వద్దకు తరలించారు. హైడ్రాలిక్ యంత్రాల సహాయంతో బిల్డింగ్ను నేలమట్టం చేరున్నారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, అసలు ఎలా జరిగింది, స్థానికులు ఏం చెప్తున్నారు, ఆ బిల్డింగ్ యజమాని ఏమంటున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్ లోని నిన్న రాత్రి ఏదైతే ఒక బిల్డింగ్ పక్కకి ఒరగడంతో సుమారు ఇది 4 అంతస్తులు అయితే ఉంటది. ఈ బిల్డింగ్ పక్కకు ఒరగడంతో వెంటనే అక్కడ ఉన్న కుటుంబాలు చాలా భయాందోళనకు గురయ్యారు. ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వెంటనే కింద కూడా దిగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ఫ్లాట్ నంబర్ 1639 లో ఉన్న 70 గజాల స్థలంలోని వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ 4 ఫ్లోర్ల అంతస్తులు అయితే కట్టాడు. ముఖ్యంగా ఏ ప్రమాణికాలు కూడా పాటించకుండా ఇంటి నిర్మాణం ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున ఏదైతే ఈ భవనాన్ని అయితే నిర్మించారు. ఈ భవనంలో సుమారు 50 మంది నివసిస్తున్నట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. నిన్న సాయంత్రం భవనం గోడ కూలుతున్నట్లు శబ్దం రావడంతో కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఇందులోని నివాసం ఉంటున్న